హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ వచ్చినటువంటి ప్యూర్ మ్యాథ్స్ అండ్ మెన్సురేషన్ యొక్క పార్ట్ 3 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఈ యొక్క పార్ట్ 3 చూస్తే మీకైతే కంటిన్యూటీ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో హార్డ్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. మరి ఈ వీడియోలో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయంటే ఈ వీడియోలో ఈజీ క్వశ్చన్స్ ఏముండవు, కాకపోతే వాటికంటే కొద్దిగా బెటర్. గుడ్డిలో మెల్ల అంటారు కదా, సో అట్లా వాటికంటే కొద్దిగా బెటర్. కానీ ఇవి కూడా హార్డ్ క్వశ్చన్సే. ఓకే, ఇవి కూడా లెంతీ క్వశ్చన్సే. డయాగ్రామ్ బేస్డ్ ఉంటాయి, లాజికల్ బేస్డ్ ఉంటాయి. ఫార్ములాస్ని ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేస్తే కానీ ఆన్సర్స్ రానటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఇక టాప్ 3 పార్ట్స్ అనేవి హార్డ్ ఉంటాయి, తర్వాత వచ్చినటువంటి పార్ట్స్ అనేవి మ్యాక్సిమం ఈజీగానే ఉంటాయి. అంటే రెగ్యులర్గా మనం చూసేటటువంటి మోడల్సే కనిపిస్తాయి కాబట్టి ఫాస్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ యొక్క క్వశ్చన్స్ యొక్క సాల్వింగ్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో హియర్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఓకే, ఏ సాలిడ్ సిలిండర్ ఆఫ్ బేస్ 4 cm is taken to a cast hollow cylinder of external diameter 12 cm, thickness is 0.5 cm and height is 15 cm. Find the height of the solid cylinder. Round up to 2 decimal places. ఓకే, సో 4 సెంటీమీటర్ల ఆధార వ్యాసం కలిగి ఉన్నటువంటి ఒక ఘన స్తూపాన్ని ఉపయోగించి 12 సెంటీమీటర్ల బాహ్య వ్యాసము అండ్ అదేవిధంగా 0.5 సెంటీమీటర్ల మందం కలిగినటువంటి 15 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి ఒక బోలు స్తూపాన్ని పోతపోస్తే ఆ ఘన స్తూపం యొక్క ఎత్తును కనుగొనండి. అంటే ఫస్ట్ ఒక సిలిండర్ తీసుకున్నారండి. ఓకేనా, ఆ సిలిండర్ యొక్క ఇక్కడి నుంచి ఇక్కడికి డయామీటర్ అనేది 4 సెంటీమీటర్లు అంట. అయితే ఇప్పుడు ఈ యొక్క హెచ్ని కనిపెట్టమంటుంది. దీన్ని కరిగిస్తే ఇది. సో దీని యొక్క డేటాని ఇచ్చేసిండు, దీని యొక్క డేటాను ఉపయోగించుకొని దీన్ని కనిపెట్టమంటుండు. సో దీని నుంచే ఇది వచ్చింది కదా, అంటే రెండింటికి సంబంధించినటువంటి డేటాను మనం ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది కదా. సో సాల్వ్ చేసేయండి. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ పై ఇంటూ, సో ఇది 4 అనేది డయామీటర్, మరి దీని యొక్క రేడియస్ ఎంత 2 అవుతుంది కదా. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ హెచ్. హెచ్ కనుక్కోవాలి, దట్ ఈక్వల్స్ టు పై ఇంటూ, ఇది బోల్డ్గా ఉంది హ్యాలో కదా, సో లోపల దాన్ని తీసేయాలంటే పై దానిలోంచి దీన్ని తీసేస్తే మనకి ఈ యొక్క థిక్నెస్ వస్తుంది. సో క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఓకే, సో ఇక్కడ హెచ్ అంటే ఎంత 15. ఓకే, సో 4h దట్ ఈక్వల్స్ టు, సో పెద్దదంతా రేడియస్ 6 6 స్క్వేర్ మైనస్ 5.5 స్క్వేర్ ఇంటూ 50. ఇది ఎట్లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. 4h దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి, 6 ప్లస్ 5.5 ఎంత 11.5 అండ్ నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే 6లోంచి 5 పోతే 0.5 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి 15. సో ఇక్కడ ఉన్నటువంటి 4 తీసుకొచ్చేసి కింద 4 అవుతుంది. సో హెచ్ వాల్యూ దట్ ఈక్వల్స్ టు 21.5625. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 14 సెంటీమీటర్ల అంతర్వ్యాసం కలిగినటువంటి ఒక స్తూపాకార గొట్టం ద్వారా నీరు అనేది సెకండ్ కంట 5 మీటర్ల వేగంతో ప్రవహిస్తుందంట. 5 మీటర్ ఇంటూ 6 మీటర్ ఇంటూ 4.62 మీటర్ల కొలతలు కలిగినటువంటి ఒక ఖాళీ దీర్ఘ చతురస్రాకార తొట్టెని నింపడానికి ఆ గొట్టాన్ని పట్టే సమయాన్ని లెక్కించండి. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే డీటెయిల్డ్గా సాల్వ్ చేశామండి. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి కూడా చెప్తా. ఓకే, సో ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చిండు 14. సో రేడియస్ ఎంత అవుతుంది 7 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ మీటర్లో ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది. సో దీన్ని కూడా మీటర్లో మార్చుకుందాం. సో ఆర్ ఈక్వల్స్ టు 7/100 మీటర్స్. 7/100 మీటర్స్. ఓకే, అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఫ్లో అనేది ఉంది. అప్పుడు కూడా ఏం చేసిన డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. అండ్ సాలిడ్ సిలిండర్ సంబంధించినటువంటి డేటాలోంచి కదా మనకి ఇక్కడ స్థూపాకారం అంటే సిలిండరే కదా, సో దాని యొక్క వాల్యూమ్ దట్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. అండ్ దాంతోపాటు రెగ్యులర్ ట్యాంక్ యొక్క వాల్యూమ్, ఆ రెండింటిని కంపారిజన్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ దట్ ఈక్వల్స్ టు రెక్టాంగులర్ ట్యాంక్ యొక్క డేటా. ఓకే, సో పై వాల్యూ ఎంత ఆల్రెడీ మనకి ఇచ్చింది 22/7. 22/7 ఇంటూ రేడియస్ ఎంత 7/100. 7/100 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి. 7/100 ఇంటూ, సో ఇక్కడ చూడండి ఒక సెకండ్కి 5 మీటర్ల డేటా మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎస్ స్పీడ్ యొక్క డేటా కావాలి ఇంటూ టీ. సో ఒక సెకండ్కి 5t. ఓకే, 5 మీటర్ల వేగంతో వస్తుంది కదా, దట్ ఇంప్లైస్ 8 ఇంటూ
6 ఇంటూ ఇదేంటి రెక్టాంగిల్ సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ ఎంత ఉంది 4.62. 4.62ని 462/100. ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి 7కి 7 పోయింది అండ్ 22 2ల 44 ఇది ఒకట్ల. ఓకే 7 ఒకట్ల 7 3ల అండ్ నెక్స్ట్ సో టీ దట్ ఈక్వల్స్ టు 8 6ల 48 అండ్ ఇక్కడ 100 ఉంది కదా ఈ తలకి వస్తే 300 బై ఇక్కడ ఉన్నటువంటి 5 ఇది క్యాన్సిల్ చేస్తే 60. సో టైం టీ ఈక్వల్స్ టు 48 ఇంటూ 60 అండ్ 60 సెకండ్స్ అంటే 1 మినిట్. సో మనకు ఎన్ని నిమిషాలు పడుతుంది? సో ఇది 1 మినిట్ అంటే 48 నిమిషాలు. సో ఈ 5 ఆన్స్ వచ్చిందంటే వీడ ఉంది కదా సెకండ్కి 5 మీటర్ల వేగంతో మనకి వెళ్తుంది కాబట్టి 1 సెకండ్కి 5 మీటర్ల చొప్పున మన యొక్క డేటా తీసుకున్నాం. ఎందుకంటే వాటర్ ఫ్లోనే కదా మనకు కావాల్సింది. ఒక దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పులు మరియు ఎత్తులు కనుక తీసుకుంటే 6:5:4 నిష్పత్తులు ఉన్నాయంట. దాని ఘనపరిమాణం 8,10,10,000 సెంటీమీటర్ క్యూబ్ అయితే దాని యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనిపెట్టమంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని ఇంతే హార్డ్గా ఉంటాయి. ఓకే సో దాని యొక్క ఘనపరిమాణం వాల్యూ ఇచ్చింది. ఇదేంటిది దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తుల యొక్క మల్టిప్లికేషన్ కదా. సో 6:5:4ని 6x 5x 4x అనుకోవచ్చు కదా. సో 6×5 30 34 120 120x క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 81,000 సో ఇది క్యాన్సిల్ చేసేస్తే x క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 6750 x దట్ ఈక్వల్స్ టు సో ఇక్కడ ఉన్నటువంటి క్యూబ్ అవతల పంపించేస్తే అండర్ రూట్ అయిపోతుంది. అండర్ రూట్ అయిపోతే మనకు డేటా అనేది మనకు దీన్ని 15√2గా వచ్చేస్తుంది. ఓకే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో మనకు కావాల్సింది ఉపరితల వైశాల్యం. సర్ఫేస్ ఏరియా అంటే ఇది దీర్ఘగణం యొక్క సర్ఫేస్ ఏరియా 2 × LB + BH + LH. సో ఎక్స్ తెలుసు డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 2 × 6×5 స్క్వేర్ అంటే ఇక్కడ రూట్ ఇది వెళ్ళిపోతే మనకి ఇక్కడ 15ల ఈ యొక్క డేటా వస్తుంది. లేకపోతే డైరెక్ట్ ఎక్స్ తీసుకొని డైరెక్ట్ సాల్వ్ చేద్దాం. బట్ సో 6×5 30x² ప్లస్ ఇదేమో 20x² అండ్ నెక్స్ట్ ఇది 24x². మొత్తం చేసి మనకు 148x². సో లాస్ట్లో x² వాల్యూ మనం ఇంప్లిమెంటేషన్ చేసి సరిపోతుంది. ఓకే సో దట్ ఇంప్లైస్ 148 × 15√2². సో 148 × 15 225 × 2 మొత్తం సాల్వ్ చేస్తే 66600. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక ఇనుప బంతి యొక్క వ్యాసార్థం 1.5 సెంటీమీటర్ అంట. దాన్ని కరిగించి 3 చిన్న బంతులు తయారు చేయబడ్డాయంట. ఆ 2 చిన్న బంతుల యొక్క వ్యాసార్థాలు 0.75 మరియు 1 సెంటీమీటర్ అయితే మూడో బంతి యొక్క వ్యాసాన్ని కనిపెట్టబడుతుంది. ఓకే సో ఇక్కడ మనకి ఇచ్చింది ఇనుప బంతి అండి. బంతి అంటే స్పియర్ అంటే గోళం యొక్క ఘనపరిమాణాన్ని తీసుకుంటేనే మనకు అది కరిగిన డేటా వస్తుంది. సో అసలుది అండ్ ఫస్ట్ది రెండోది ప్లస్ మూడోది అసలు దాన్ని కరిగించి 3 భాగాలు చేశారు. ఈ రెండింటి ఒక డేటా ఇచ్చింది, ఇది కనిపెట్టాలి. ఓకే సో ఫార్ములా ఏంటిది 4/3πr³. సో ఇక్కడ 4/3π ఇక్కడ 4/3π ఇక్కడ 4/3π అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆర్ వాల్యూ ఒకటి మనకు తెలుస్తుంది. దట్ ఇంప్లైస్ 1.5³ దట్ ఈక్వల్స్ టు 0.75³ ప్లస్ 1³ ప్లస్ r3³ ఓకే సో 1.5 0.75 1³ సో ఈ యొక్క డేటా కనుక తీస్తే మనకి ఇక్కడ సో దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు r3 దట్ ఈక్వల్స్ టు 1.25 వచ్చేస్తుంది. ఎందుకంటే దీన్ని క్యూబ్ చేయాలి, దీన్ని క్యూబ్ చేయాలి, దీన్ని క్యూబ్ చేయాలి. అంటే దీన్ని పాయింట్ తీసేసి కింద 100 రాసుకొని సాల్వ్ చేయాలి. ఇక్కడ కూడా పాయింట్ తీసేసి కింద 10 రాసుకొని సాల్వ్ చేసేస్తే మనకి సింపుల్గా అయిపోతుంది. సో r3 వాల్యూ వస్తుంది. సో దీని యొక్క వ్యాసం అన్నాడు అంటే దీనికి డబల్ 2r దట్ ఈక్వల్స్ టు d అవుతుంది. అంటే 1.25 × 2 దట్ ఈక్వల్స్ టు 2.5. లేదు ఈ మెథడ్ కాదు నాకు ఇంకో మెథడ్ కావాలి అంటే మనకు 0.75³ ప్లస్ 1³ ప్లస్ 1.25³ దట్ ఈక్వల్స్ టు 1.5³ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క డేటా అంటే ఇది ఆల్రెడీ గతంలో ఎగ్జామ్లో వచ్చినటువంటిది. సో ఇది మనకు తెలుసు
ఈ రెండు ఆల్రెడీ ఇచ్చిండు. సో దీంట్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఇది మనం డైరెక్ట్ తీసుకుంటే అయిపోతుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే వ్యాసం అడిగింది కదా, డయామీటర్ అడిగింది. ఒక అర్ధగోళం యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్లు అంట. అర్ధగోళం యొక్క సంపూర్ణ ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణ తల వైశాల్యం ఆ గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి సమానమైతే ఆ గోళం యొక్క ఘనపరిమాణం ఎంత? ఈ క్వశ్చన్స్ అన్ని ఇంతే ఉంటాయి, ట్రికీగా ఉంటాయి. ఒకసారి ఇంటి అర్థం కావు, ఫార్ములాస్ ఏం గుర్తుకు రావు. ఎగ్జామ్ హాల్లో వెళ్తే మాక్సిమం వదిలేసి వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, కానీ ఏం చేద్దాం, సాల్వ్ చేయాలి కదా, ప్యూర్ మ్యాథ్స్ అంటే అంతే. ఓకే, సో ఇక్కడ అర్ధగోళం సంబంధించినటువంటి వ్యాసార్థం ఇచ్చిండు. అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏంటిదండి? 3πr². అది దేనికి సమానం అంట? గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి సమానం. అంటే 4πr² సమానం అయితే ఇప్పుడు అంటే r1. ఓకే, అయితే ఇప్పుడు గోళం యొక్క ఘనపరిమాణాన్ని కనిపెట్టు. ఓకే, సో 3 ఇంటూ ఇక్కడ పైకి పై పోయింది, r అంటే ఎంత? 3.5 సెంటీమీటర్. కాబట్టి దాన్ని మనం అంటే 3.5ని నేను 7/2 రాసుకుంటున్నా, సింప్లిఫైగా అయిపోతుంది. 7/2 ఇంటూ 7/2 అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి సమానం అంట, అంటే 4r1². ఓకే, సో ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 4 యువతలకి వచ్చేస్తే 3/4 ఇంటూ 7²/2² దట్ ఈక్వల్స్ టు r1². సో స్క్వేర్ యువతలు తీసుకొచ్చేస్తే r1 దట్ ఈక్వల్స్ టు √3/4 ఇంటూ 7²/2². సో r1 దట్ ఈక్వల్స్ టు 4 అంటే 2 అవుతుంది. సో ఇక్కడ 7² అంటే 7 బయటకు వస్తుంది, అండ్ 4 16 బయటకు వస్తే 4 అవుతుంది, అండ్ √3 7/4 √3. సో దీన్ని బట్టి గోళం యొక్క ఉపరితల వైశాల్యాన్ని నుంచి గోళం యొక్క రేడియస్ కనిపెట్టాము. ఇప్పుడు గోళం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటిదంటే 4/3πr1³. r1 డేటానే కదా, సో 4/3 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ 7/4 ఇంటూ 7/4 ఇంటూ 7/4 అండ్ నెక్స్ట్ క్యూబ్ ఉంది కాబట్టి ఇది 3 సార్లు రాసుకోవాలి. √3 ఇంటూ √3 ఇంటూ √3. సో √3 ఇంటూ √3 3, ఈ √3. సో 3√3 ఇంటూ 3√3. ఓకే, ఇక్కడ చూడండి 7కి 7 పోయింది, 11ల 2ల అండ్ నెక్స్ట్ ఇక్కడ 3కి ఇక్కడ 3 పోయింది, అండ్ ఇక్కడ 4కి 4 పోయింది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇంకేం లేదు. 11 7 77 అండ్ ఇది మనకు 539 √3/4 2ల 8. సో 539 √3 కింద 8. ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 48 సెంటీమీటర్ల ఎత్తు మరియు 14 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక ఘన స్తూపం నుంచి ఆ స్తూపం యొక్క ఒక చివరన 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి మరియు 24 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక శంకు ఆకార కుహరాన్ని మనకు తొలగించినట్టు. అంటే ఇంత భాగాన్ని తొలగిస్తే మరొక చివరన 14 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక అర్ధగోళాన్ని కూడా తొలగించినట్టు. ఒక స్తూపం నుంచి ఒక అర్ధగోళాన్ని కత్తిరించిరు, ఒక శంకును కత్తిరిస్తే మిగిలిన ఘన పదార్థం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనిపెట్టండి. ఏం లేదు, మొత్తం ఒక స్తూపం తీసుకుని దానిలోంచి ఒక శంకు భాగాన్ని కత్తిరించిరు, ఒక అర్ధగోళాన్ని కత్తిరిస్తే మిగిలినటువంటి భాగం ఎంత? సో దానిలోంచి ఆ మూడింటి యొక్క డేటాని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఓన్లీ ఫార్ములాస్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఘనానికి సంబంధించినటువంటి డేటా చేద్దాం. ఓకే, 2πrh ప్లస్ 2πr² పైన కింద ఉందిగా, అండ్ నెక్స్ట్ πr1 మైనస్ ఇక్కడ ఎల్ వస్తుంది πr1l. ఓకే, ఎందుకంటే ఇది కదా πr1l, ఈ డేటా. అండ్ నెక్స్ట్ πr1² ప్లస్ 2πr² అండ్ నెక్స్ట్ మైనస్ πr². ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటా వీటన్నిటిని కూడా మనం రిమూవ్ చేసేస్తున్నాం కాబట్టి వాటిని మనం మైనస్ తీసుకున్నాం. ఓకే, సో 2πr², 2πr², 4πr², దానిలోంచి ఒక πr² పోతే 3πr². సో 2πrh ప్లస్ 3πr² ప్లస్ πr1l మైనస్ πr1². మొత్తం నుంచి పై కామన్ తీసేద్దాము. 2rh ప్లస్ 3r² ప్లస్ r1l మైనస్ r1². ఓకే, సో ఇప్పుడు సింప్లిఫై అయిపోయింది కాబట్టి దీంట్లో వాల్యూ సింప్లిమెంటేషన్ ఇద్దాం. 22/7 ఇంటూ 2 ఇంటూ 14 ఇంటూ డయామీటర్ 14 కదా, 14 ఇంటూ హైట్ ఎంత అండి? 48 ప్లస్ 3 ఇంటూ 14 ఇంటూ 14 196 ప్లస్
7 ఎందుకంటే ఈ రేడియస్ అది మనం తీసుకుంది 7 ఇక్కడ లెంత్ ఎంత అండి, ఈ సైడ్ లెంత్ ఎంత 25 కదా, ఎందుకంటే ఇది ఒక ట్రిప్లెట్. 7 వచ్చినప్పుడు ఇక్కడ 24 వస్తుంది అంటే ఇంకో సైడ్ 25 వచ్చేస్తుంది, అంటే మధ్యలో 24 ఇది 25. సో 25. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ భాగం ఎందుకు తీసుకుంటాం అనుకుంటారు. ఇక్కడ చూడండి మనం పీస్ని ఇంతవరకు కత్తిరించలేం కదా, అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉండే ఈ పార్ట్ కూడా మనకి యూజ్ అవుతుంది కదా, ఇదంతా మనకి యూజ్ అయ్యేది. ఓకే, మైనస్ 7 49. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే 22 × 192 + 84 + 18, 22 × 294, that equals to 6468. ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అంతా ఏం అర్థం కానట్టు, ఏదో విచిత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ట్రై చేయాలి. ఒక లంబ వృత్తాకార స్తూపం యొక్క ఆధార వ్యాసార్థాన్ని 17% తగ్గింపబడి దాని ఎత్తు అనేది 138% పెంచబడితే అప్పుడు దాని యొక్క ఘన పరిమాణంలో కలిగేటటువంటి పెరుగుదల శాతం ఎంత? ఓకే, సో ఇది ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటిదే. πr² అండి. సో ఆర్ వాల్యూ 17% తగ్గించబడింది అంటే 100 అనేది 83 అవుతుంది. ఆర్లు 2 సార్లు వచ్చినాయి కాబట్టి 100:83. అండ్ నెక్స్ట్ హెచ్ అనేది 100 కాస్త 238 అయితే ఇప్పుడు దీని యొక్క మల్టిప్లికేషన్ మీరు చేయాలి. ఇక్కడ వచ్చినటువంటి డేటా, ఇక్కడ వచ్చినటువంటి డేటా, ఆ రెండింటి యొక్క డేటాను మనం రిమూవ్ చేసేస్తే మనకు ఆన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది రిపీటెడ్ క్వశ్చన్, అంటే రిపీట్ అంటే దట్ మీన్స్ సేమ్ మోడల్ క్వశ్చన్. ఇదెంత అవుతుంది? 1000000. ఓకే, మరి యూతలు ఏమవుతుంది? 83 × 83 × 238, 16,39,582. సో దీనిలోంచి మనం సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క డేటాను తీసేస్తే 6,39,582. ఓకే, సో దీనిలో దీన్ని తీసేసి బై 100,000,000 ఇంటూ 100, 63.95 అవుతుంది. సో 63.95 అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. కేంద్రం వద్ద 45 డిగ్రీల కోణంతో ఏర్పరిచేటటువంటి 21 మీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తం యొక్క అల్ప వృత్త ఖండం యొక్క చుట్టుకొలతను కనిపెట్టమంటుండు. ఓకే, సో మనకు ఆల్రెడీ 45 డిగ్రీలు అన్నాడు. సో మనకు వృత్త ఖండానికి సంబంధించినటువంటి డేటా. ఓకే, సో 2πr అనేది చుట్టూ, దాంట్లో మనకు ఈ యొక్క టీటా యాంగిల్ వచ్చేది కావాలి కాబట్టి 2πr × θ/360 ప్లస్ 2r, 2πr + 2r. ఓకే, సో 2 × 22/7 r ఎంత? 21 ఇంటూ టీటా ఎంత? 45/360 ప్లస్ ఇక్కడ 21 రౌండ్లో ఎంత? 42. ఓకే, సో 7 1 7, 3 2 1 2, 18. అండ్ నెక్స్ట్ 45 1 45 4, ఎందుకంటే 45 2 90 కదా. అండ్ ఎందులో పోతుంది? 2 11 2 2. ఈ డేటా మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే 58.5 వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 11 మూల 33/2 అంటే ఎంత? 33/2 అంటే ఎంత? 16 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. 16 + 42 58. ఆ 0.5 అంటే అదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక దీర్ఘ చతురస్రాకార పెట్టె యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి 5:4:4గా ఉంది. అదే పెట్టె యొక్క 3 ఆసన్న ముఖాల యొక్క వైశాల్యాలు వరుసగా మనకు 160 cm², 64 cm², 40 cm² అయితే పెట్టె యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి. ఓకే, సో ఒక పెట్టె యొక్క 3 భాగాలు ఉన్నాయి, A1 A2 A3. ఓకే, A1 A2 A3 అనుకుందాం. సో ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి డేటా అదే కదా. సో వాటికి సంబంధించినటువంటి LB BH × LH, LB × BH × LH. సో 2 ఎల్లులు కాబట్టి L² B² H². ఇదంతా వైశాల్యానికి సంబంధించినటువంటి డేటా. సో V వాల్యూ కావాలంటే √ ఈ యొక్క డేటా A1 A2 A3. ఓకే, సో ఇదంతా దేనికి చేస్తున్నా అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఆ పార్శ్వ ఉపరితల వైశాల్యాన్ని సింపుల్గా చేసేయడానికి. ఓకే,
సో మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటిది 5:4:4. సో దీన్ని 5x అనుకుంటున్నా, 4x అనుకుంటున్నా, 4x అనుకుంటున్నా. దట్ ఈక్వల్స్ టు √A1 A2 A3. A1 అంటే ఎంత? 160. A2 A3 160 ఇంటూ 64 ఇంటూ 40. ఏం లేదండి, ఇక్కడ చూడండి, వాల్యూమ్ ఈక్వల్స్ టు L ఇంటూ B ఇంటూ హెచ్ కదా. సో A1 A2 A3 సంబంధించినటువంటిది ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? పొడవు, వెడల్పు, ఎత్తుల యొక్క నిష్పత్తి ఇచ్చిండు. పొడవు అంటే ఏంటిది? లెంత్, విడ్త్, వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క రిలేషన్ ఇక్కడ డేటా ఇచ్చిండు కాబట్టి వీటిని మనం ఈ వర్షన్లో తెచ్చుకున్నాం. సో 5×4 20, 24 80, 80x³ దట్ ఈక్వల్స్ టు ఈ లోపల డేటా మనం సింప్లిఫై చేసేస్తే మనకు 80 ఇంటూ 8. సో 80కి 80 పోయింది. x దట్ ఈక్వల్స్ టు ఇది 2³ 8 కాబట్టి x వాల్యూ 2 వచ్చేసింది. ఓకే, సో మన యొక్క కావలసినటువంటిది ఏంటి? పార్శ్వ ఉపరితల వైశాల్యం దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్. 2 ఇంటూ ఎల్బి 5 + 4 9 అంటే 9x ఇంటూ హైట్ ఎంత? 4x. 2 9 18, 18 4 72, x ఇంటూ x x². సో x వాల్యూ 2 కాబట్టి 72 ఇంటూ 2². సో 72 ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు 288. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళం యొక్క వ్యాసార్థం అనేది 25% తగ్గింపబడి అండ్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డేటా అనేది 6 అయితే అప్పుడు దాని యొక్క ఘనపరిమాణంలో తగ్గుదలను గమనించండి లేదా కనుగొనండి. సో 100% ఉంది, అది 25% తగ్గించబడింది అంటే 75% అయింది. 75 6 అయితే మనకి ఇదేమవుతుంది? సో దీన్ని 75 అంటే ఏంటిది? 25 3. ఇదేమవుతుంది? 25 4 అంటే 2 3 6 అయినప్పుడు 2 4 8. ఇది 8 అవుతుంది. ఇక్కడ ఏం లేదు, గోళం యొక్క వ్యాసార్థం ఇచ్చేది, గోళం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవాలి. అప్పుడు దానిలోంచి ఈ యొక్క డేటా మనం బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో గోళం యొక్క ఘనపరిమాణం ఏంటిది? 4/3 πr³. సో ఇప్పుడు దీనిలోంచి దీని డిఫరెన్స్ తీసేద్దాం. 4/3 π ఇంటూ 8³ - 6³. 4/3 π ఇంటూ 8 ఎంబుల్ ఇది 512 వస్తుంది, ఇది 216 వస్తుంది. 4/3 π ఇంటూ ఇది 296 అవుతుంది. సో ఇది మల్టిప్లై చేస్తే 1184/3π. ఆప్షన్లో ఉందా? లేదు. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలి. ఇది ఇంకా సింప్లిఫై చేస్తే 394 2/3 π. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం 69% పెరిగితే ఘనపరిమాణంలో పెరుగుదల శాతం ఎంత? సేమ్ మోడల్ కదా. ఉపరితల వైశాల్యం అంటే 4πr². ఓకే, 4πr². సో దీన్ని రెగ్యులర్ ప్రాసెస్ చేస్తే మనకి ఇంత ముందు పర్సంటేజ్ దాంట్లో ఏముంటుంది? x + y + xy/100. సో ఇక్కడ 69% సంబంధించినటువంటి డేటా. సో దీన్ని యాక్చువల్గా ఎట్లా తీసుకుంటాం? 30 + 30 + 30 30ల 900/100. ఇది పోతే 6/9 మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ అంటే 30 తీసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇది గత అనుభవాలు. ఏదైతే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తామో ప్రాక్టీస్ చేస్తే మనకు అర్థమైపోద్ది ఈజీగా 69 కానీ ఇట్లా నెంబర్లు వచ్చినప్పుడు. ఓకే, సో ఆర్ ఈక్వల్స్ టు 30%. ఓకే, ఇది ఉపరితల వైశాల్యం. సో మనకు ఆర్ వాల్యూ తెలిసిపోయింది కాబట్టి డైరెక్ట్ అయిపోతుంది. దెన్ మనకు ఘనపరిమాణంలో పెరుగుదల అన్నట్టు. ఘనపరిమాణం అంటే ఏంటిది? వాల్యూమ్ దట్ ఈక్వల్స్ టు 4/3 πr³. ఓన్లీ ఫార్ములాస్ రావాలి, లాజిక్ తెలవాలి. క్వశ్చన్ ఎందుకు అడిగిండు, దేని గురించి అడిగిండు అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు ఆప్షన్స్ కూడా గమనిస్తుండాలి. సో మనకు ఈ 30% పెరిగింది. ఫస్ట్ యాక్చువల్గా 100%, ఇప్పుడు ఈ 30% పెరగడం వల్ల ఇది 130 అయింది. సో ఇక్కడ 0 తీసేస్తే 10:13. ఓకే, సో దీన్ని క్యూబ్ చేసేస్తే, ఎందుకంటే ఇరువైపులా 4/3 π క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇది 1000 అయితే ఇది 2197. రెండింటి డిఫరెన్స్ 1197/1000 ఇంటూ 100 119 పాయింట్స్. ఇది అవసరం లేదు లేండి, కాకపోతే ఫార్ములా ఏదైనా గుర్తుపెట్టుకోండి అంతే. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ పెరిగింది, ఇక్కడ కూడా పర్సంటేజ్ వచ్చింది కాబట్టి పర్సంటేజ్ ప్రాసెస్లో చేసినాం. 12 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం అనేది 602.88 చదరపు మీటర్లు అంట. ఆ స్తూపం యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేసి దాని యొక్క ఎత్తును 25% పెంచితే ఆ స్తూపం యొక్క అసలు ఘన పరిమాణానికి మరియు కొత్త ఘన పరిమాణానికి మధ్య గల నిష్పత్తిని కనిపెట్టమంటుంది.
ఓకే, ఇక్కడ ఏమన్నాడు, ఒక స్తూపాన్ని తీసుకున్నాడు, ఆ స్తూపాన్ని యొక్క వ్యాసార్థాన్ని రెట్టింపు చేసాడు, అంటే 2r చేసాడు. దాని యొక్క ఎత్తుని 25% పెంచాడు, అంటే ఫస్ట్ 4h ఉండేది 5h అయింది. 25 నాలుగులా 25 ఐదులా. ఓకే, ఇప్పుడు ఏమంటుండు, అసలు ఘన పరిమాణానికి కొత్త ఘన పరిమాణానికి గల నిష్పత్తిని, ఏది స్తూపం యొక్క, సో స్తూపం యొక్క ఘన పరిమాణం పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, పై ఇంటూ ఇక్కడ ఆర్కి ఆర్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ 4h నిష్పత్తి పై ఇంటూ 2 ఇంటూ 2 ఎంత 4r స్క్వేర్ ఇంటూ 5h. ఓకే, పైకి పై పోయింది, ఇక్కడ ఆర్ స్క్వేర్కి ఆర్ స్క్వేర్ పోయింది, ఇక్కడ హెచ్కి హెచ్ పోయింది, ఇక్కడ మిగిలింది 4, 4 ఐదుల 20. సో 1:5. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మరి ఇదేందుకు ఇచ్చిండు, మనం దీన్ని బట్టి టైం పాస్ చేయడానికి, అంటే కన్ఫ్యూజన్ అయిపోయి ఆగమైపోవడానికి. అది అవసరమే లేదు సార్. 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల అంచులు కలిగినటువంటి 3 గణాలను కరిగించి ఒకే ఒక గణంగా రూపొందిస్తే, కరిగించి తిరిగి పోత పోసిన తర్వాత మొత్తం ఉపరితల వైశాల్యంలో కలిగేటటువంటి శాతం మార్పు ఎంత. ఓకే, సో మనోడు ఒక 3 క్యూబులు తీసుకున్నాడండి, ఆ 3 క్యూబుల్ని కరిగించి ఇంకో పెద్ద క్యూబ్ తయారు చేస్తే దీనిలో యొక్క ఉపరితల వైశాల్యానికి దీని ఉపరితల వైశాల్యానికి కలిగేటటువంటి మార్పు యొక్క శాతాన్ని కనిపెట్టండి, మార్పును కూడా కాదు. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఓకే, సో మనకు ట్రయాంగిల్ సమ్, సో మనకు ఉన్నటువంటి డేటాలలో సో 3³ + 4³ + 5³ దట్ ఈక్వల్స్ 6³ అవుతుంది. ఒకవేళ సేమ్ ఇదే విధంగా 6³ + 8³ + 10³ అయితే మనకు అది 12³ అవుతుంది. 3, 4, 5, 6, 6, 8, 10, 12 అండ్ దాంతోపాటు సేమ్ అదే విధంగా సీక్వెన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు, ఇగో ఇదే దాంట్లో 3, 4, 5 ఇచ్చింది కాబట్టి ఇంకొకటి ఆటోమేటిక్గా 6³ అవుతుంది. ఓకే, 6³ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఉపరితల వైశాల్యం కదా, సర్ఫేస్ ఏరియా. అంటే ఏమవుతుంది 6a². ఓకే, ఫార్ములా 6 ఇంటూ సో 3² + 4² + 5² దట్ ఇంప్లైస్, సో యూతల్ ఏమైంది 6 ఇంటూ 6² అవుతుంది, ఎందుకంటే 6a² కదా సర్ఫేస్ ఏరియా. సో 6 ఇంటూ 3 మూల 9, 4 4 16, 5 5 25 దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమవుతుంది 6 ఇంటూ 36. సో ఇక్కడ 6కి ఇక్కడ 6 కొట్టేసినాము, 25 25 50 36. సో ఇప్పుడు మనకి ఇక్కడ డేటా ఏమవుతుంది, రెండు మీద డిఫరెన్స్ ఎంత 14, 14/50 ఇంటూ 100. ఇది ఒకట్ల ఇది 2 14 2 28. సో ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 28% అనేది యూతలు వచ్చింది, ఇది కొత్తది, ఇది మనకి ఏదైతే ఇది పాతది, ఇది కొత్తది. సో ఇప్పుడు మనకు తిరిగి పోసిన తర్వాత ఇది దానికంటే ముందు ఇది, కాబట్టి మైనస్లోకి వెళ్ళిపోయింది. ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఒక ఘనాకార నిర్మాణం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని చదరపు సెంటీమీటర్లకు 23 పైసలు చొప్పున మనకు పెయింట్ చేయడానికి ఖర్చు అయ్యేటటువంటి డేటా అనేది 1006 రూపాయల 2 పైసలు అయితే ఘనాకార నిర్మాణం యొక్క ఘన పరిమాణాన్ని కనిపెట్ట ఉంటుంది. ఓకే, ఉపరితల వైశాల్యం, ఘనం యొక్క ఉపరితల వైశాల్యం 6a² ఇంటూ మనకు 23 పైసలు కదా, 23 పైసలు బై దీన్ని రూపాయలకు మార్చుకుంటే 1006.02. దీని నుంచి ఏ వాల్యూని కనుక్కుందాం, 729a దట్ ఈక్వల్స్ టు 27. ఓకే, సో ఏ వాల్యూ వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంది, ఘనాకారం యొక్క ఘన పరిమాణం అంటే a³. సో 27³ దట్ ఈక్వల్స్ టు 1968. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంతర మరియు బాహ్య వ్యాసాలు వరుసగా 10 సెంటీమీటర్లు మరియు 12 సెంటీమీటర్లు వ్యాసార్థం 12 సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక గోళాకారపు షెల్ ఘన పరిమాణం ఎంత. మనకి ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్లో అది కూడా ఒక దశాంశ స్థానాన్ని సవరించి ఇవ్వమంటుండు. ఓకేనా, షెల్ యొక్క డేటాను కనిపెట్టమంటుండు. షెల్ అంటే మనకు గుండు, మందు గుండు. ఓకే, అది ఎట్లుంటుంది, గోళాకారంలో ఉంటుంది కాబట్టి ఘన పరిమాణం 4/3 πr³. సో దీంట్లో డైరెక్ట్గా ఇది 5 అవుతుంది, ఇది 6 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వ్యాసం ఇచ్చిండు, వ్యాసార్థం కాదు, అంటే డయామీటర్ ఇచ్చిండు కాబట్టి మనం దాన్ని రేడియస్లో మార్చుకుంటే ఓకే 4/3 ఇంటూ π ఇంటూ 6 36 36 ఓకే 216 మైనస్ 5 5 20 25 125 125
4/3 ఇంటూ పై ఇంటూ, సో దానిలోంచి ఇది తీసేస్తే మనకు 91 వస్తుంది. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 91. ఓకే, 7 ఒకట్ల 7 7 ముళ్ళ 21. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 381.3. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం దాని యొక్క 2 వృత్తాకార ముఖాల యొక్క వైశాల్యానికి 4 రెట్లు నుండి స్తూపం యొక్క ఘనపరిమాణం 192 పై సెంటీమీటర్ క్యూబ్ అయితే స్తూపం యొక్క ఎత్తును కనిపెట్టమంటుండు. ఓకే, సర్ఫేస్ ఏరియా ఏంటిది? స్తూపం యొక్క సర్ఫేస్ ఏరియా 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఓకే, సో దీని యొక్క డేటా ఎంత అని చెప్తుండు? చెప్పండి దాని యొక్క డేటాని. 4 రెట్లు అంటుండు కదా. సో 2 వృత్తాల ముఖాలు అంటే 2 వృత్తాల ముఖాలు అంటే ఒక సైడ్ πr² వస్తుంది, 2 ముఖాలు అంటే 2πr వస్తుంది. అది ఎన్ని రెట్లు? 4 రెట్లు అన్నాడు, అంటే 4 టైమ్స్. సో ఇక్కడ 2కు 2 పోయింది, పైకి పై పోయింది, ఇక్కడ 6కు ఒక 6 పోయింది. ఓకే, సో ఆర్ ప్లస్ హెచ్ దట్ ఈక్వల్స్ టు 4r. ఇక్కడ ఆర్ అవుతుంది పోతే హెచ్ ఈక్వల్స్ టు 3r అవుతుంది. ఓకే, సో హెచ్ ఈక్వల్స్ టు 3r. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్తూపం యొక్క ఘనపరిమాణం వాల్యూ ఇచ్చిండు కదా ఇక్కడ 192. సో πr² హెచ్ దట్ ఈక్వల్స్ టు 192 పై, పైకి పై పోయింది, హెచ్ వాల్యూ అంటే 3r. సో r² ఇంటూ 3r దట్ ఈక్వల్స్ టు 192. సో r³ దట్ ఈక్వల్స్ టు 192/3. 3 ఒకట్ల ఎందులో పోతుంది చెప్పండి? 3 6ల 18, 12, 3 4. సో 6. మనకి ఇక్కడ r ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఓకే, సో హెచ్ వాల్యూ ఏమైంది? 4 ముళ్ళ 12. సో కావాల్సింది ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక లంబ వృత్తాకార స్తూపం యొక్క ఆధార వ్యాసార్థం అనేది 28% తగ్గించబడి దాని యొక్క ఎత్తు అనేది 114% పెంచబడితే దాని ఘనపరిమాణంలో కలిగేటటువంటి పెరుగుదల శాతం ఎంత? ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇచ్చేస్తున్నా. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసింది. ఇగో ఒకటి తగ్గించాము, ఎత్తు పెంచినాము. ఇదే వీడియోలో కూడా స్టార్టింగ్లోనే సాల్వ్ చేసినాము. ఇది 11% వస్తుంది, సాల్వ్ చేసేయండి. ఒక పెద్ద గోడ గడియారం యొక్క నిమిషాల ముళ్ళు పొడవంట 63 సెంటీమీటర్లు అంట. పై ఈక్వల్స్ 22/7 అని తీసుకుంటే 11 సెకండ్లలో నిమిషాల ముళ్ళు చేసినటువంటి చాపం పొడవును కనిపెట్టమంటుండు. ఓకే, చాపం యొక్క పొడవును. సో మనకు నిమిషాల ముళ్ళు ఒక గంటకు చేస్తే ఇది ఎంత? 360. మొత్తం తిరిగితే 60 నిమిషాల్లో నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు తిరిగితే మనకు సేమ్ డేటాను మనం 3600 సెకండ్లకు 360 డిగ్రీలు తిరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది? 11 సెకండ్లే కదా. సో 11 సెకండ్లకు కావాలి అంటే 360/3600 చేస్తే ఇది 10 ఇంటూ 11. సో 11/10 వచ్చేసింది. ఓకే, సో మనకి ఒక చాపానికి సంబంధించినట్టు ఈ డేటా మనకు కావాలన్నప్పుడు 2πr θ/360. సో దట్ ఈక్వల్స్ 2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత అండి? ముళ్ళు పొడవే కదా 63. 63/360 ఇంటూ 11/10. ఓకే, 7 ఒకట్ల 7 9 63. అండ్ నెక్స్ట్ 2 ఒకట్ల 2 180. అండ్ నెక్స్ట్ 2 11 2 90. అండ్ 9 ఒకట్ల 9 10. అండ్ 11 11 121/10 దట్ ఈక్వల్స్ టు 1.21. ఇక్కడ ఇంకో ఉందిగా, ఎస్ 100 అంతే. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 70 సెంటీమీటర్ల అంతర్వ్యాసార్థం మరియు 1.5 మీటర్ ఎత్తుగలిగినటువంటి ఒక స్తూపాకార నీటి తొట్టె పూర్తిగా నీటితో నిండి ఉంది. తొట్టె నుండి సెకనుకు 5 లీటర్ల చొప్పున నీరు బయటికి పంపు చేయబడుతుంది. నీటి మట్టం 50 సెంటీమీటర్లు తగ్గడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, సో తొట్టె యొక్క సాలిడ్ సిలిండర్ వాల్యూమ్ కనుక తీసుకుంటే πr² హెచ్. ఓకే, సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ ఎంత అండి? 70 సెంటీమీటర్లు. 70 ఇంటూ 70, ఎందుకంటే ఆర్ని 2 సార్లు వచ్చింది, 2 సార్లు రాసుకున్నాము. హైట్ ఎంత అండి? 1.5 మీటర్ కదా, 1.5 మీటర్స్. లేదా ఇక్కడ ఆల్రెడీ 50 సెంటీమీటర్ తగ్గారన్నట్టుగా, లేకపోతే ఇచ్చేద్దాం, అసలు తగ్గించే డైరెక్ట్ చేసేద్దాం, పని అయిపోద్ది. 50 సెంటీమీటర్లు తగ్గడానికి కావాలి కాబట్టి మనం మొత్తం కాకుండా డైరెక్ట్ అసలు మెయిన్ ప్రోడక్టే చేసేద్దాం. సో ఇది ఒకట్లా, ఇది 10లా. ఓకే, సో 22 10 220.
220, 7×5 = 35. ఓకే, ఈ డేటా వచ్చేసింది. అండ్ మనకి ఇక్కడ డేటా అంతా కూడా సెంటీమీటర్లో ఉంది, ఇది సెంటీమీటర్లో ఉంది, కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఇది లీటర్లో ఉంది, ఇక్కడనే మనకు మీటర్లో ఉంది. ఓకే, మనకి యాక్చువల్గా 1 మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్స్, అదే 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే 1/1000 లీటర్స్. ఓకే, 1/1000 లీటర్స్. సో డైరెక్ట్ దీనికి ఇంప్లిమెంటేషన్ చేద్దాం. 1/1000 మనకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఎందుకు ఎక్కువ చేసుకునేది. సో 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు పోయింది, ఇక్కడ సున్నాకి ఇక్కడ సున్నా పోయింది, 22 ఇంటూ ఈ యొక్క డేటా చేసేస్తే ఓకే, 22 ఇంటూ 35 మనం 154 ఇంటూ 5 రాసుకోవచ్చు కదా. మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకు మొత్తం అదే వస్తుంది. ఇక్కడ 5 తోటి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ చూడండి, సెకండ్కి 5 లీటర్లు చొప్పున కదా. సో 1 సెకండ్కి 5 లీటర్లు అయితే మరి 154 ఇంటూ 5 లీటర్లకు ఎంత టైం పడుతుంది, 154 సెకండ్లు పడుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది చేద్దాం అనుకున్నాం, కానీ ఆప్షన్స్ మనకు మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి దీన్ని మళ్ళీ మనం పార్టీషన్ చేసినాం. ఓకే, ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదవంగానే ఆప్షన్ చూడాలి. ఆప్షన్ చూస్తే మనం ఎక్కడి దాకా చేయాలి, ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేస్తున్నాం అనేది, అంటే క్యాలిక్యులేషన్ చేస్తాము కరెక్టే, కానీ ఎక్కడ మనం మల్టిప్లై చేయాలి, ఎక్కడ మనం డివైడెడ్ బై చేయాలి, ఎక్కడ వరకు మనం మల్టిప్లై చేసి ఆపేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఒక దీర్ఘ చతురస్రాకార క్షేత్ర వైశాల్యం 176 చదరపు మీటర్లు అంట. దాని యొక్క కర్ణం పొడవు 18 మీటర్లు అయితే క్షేత్రం యొక్క చుట్టుకొలతను కనిపెట్టమంటుండు. సో దీర్ఘ చతురస్రం సంబంధించినటువంటి డేటా ఏంటిది, కర్ణం ఇచ్చిండు 18, లెంత్ విడ్త్. సో కర్ణము స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 18 డేటా √L² + B². సో దీని అవతల పంపించేస్తే L² + B² దట్ ఈక్వల్స్ టు 324. అండ్ నెక్స్ట్ ఎల్బి వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు 176, L ఇంటూ బి 176. సో L + B² దట్ ఈక్వల్స్ టు L² + B² + 2LB. సో L² + B² తెలుసు 324 + 176 ఇంటూ 2 చేస్తే మనకు 352. సో ఇది చేస్తే 676. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ న్యూతాలు తీసుకొచ్చేస్తే √676 దట్ ఈక్వల్స్ 26. L + B మనకు కావాల్సిన చుట్టుకొలత, ఇక్కడ ఇంకో L ఇక్కడ ఇంకో B పెట్టేసుకుంటారు, 2 L 2 B అంటే ఇంటూ 2 52. ఆన్సర్ వచ్చేసింది కదా, హ్యాపీగా ఉండు. 18 సెంటీమీటర్లు ఇంటూ 12 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్ల కొలతలు కలిగినటువంటి ఒక దీర్ఘగణాన్ని కరిగించి ఒక్కొక్క అంచు పొడవు 4 సెంటీమీటర్లు ఉండే విధంగా చిన్న గణాలుగా మలిచిరంట. ఆ చిన్న గణం యొక్క సంపూర్ణ ఉపరితల వైశాల్యాన్ని, అంటే సంపూర్ణతల వైశాల్యానికి అసలు దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని గల నిష్పత్తిని కనిపెట్టమంటుంది. ఈయన ఎప్పుడు ఈ కనిపెట్టడమే ఒకటే మోడల్ 6a², ఎందుకంటే ఉపరితల వైశాల్యం అదే కాబట్టి. ఇప్పుడు దీర్ఘగణాలకు సంబంధించినటువంటి డేటా ఇచ్చేసింది కాబట్టి దాన్ని ఇక్కడ దీంతో బ్యాలెన్స్ చేస్తే 2 ఇంటూ LB + BH + LH. ఓకే, సో 6 ఇంటూ 4 4 16, 6 ఇంటూ 16 దట్ ఈక్వల్స్ టు, సో 216 + 96 + 144. ఓకే, 2:19. సో ఆన్సర్ ఇన్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోళం యొక్క సంపూర్ణ ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యం ఒక అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం కంటే 6006 చదరపు సెంటీమీటర్లు తక్కువగా ఉంది. అయితే అర్ధగోళం మరియు గోళాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి 5:3 అయితే ఆ గోళం యొక్క వ్యాసార్థాన్ని కనిపెట్టమంటుంది. ఇవి మనల్ని విడిచిపోవు. ఓకే, సో గోళం సంపూర్ణతల వైశాల్యం 3πr², 2 ఇచ్చింది కాబట్టి R1 పెట్టేసుకున్నాము. ఇంకోటి అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కంటే ఇది తక్కువ అన్నాడు గోళంది, కాబట్టి 4πr². అది ఎంత అంట, 6006కు సమానం. సో రెండిట్లోంచి 5 కామన్ తీస్తే 22/7. 3 ఇంటూ R1 అంటే ఎంత, ఇక్కడ R2, ఇది 5x అనుకుందాం, ఇది 3x అనుకుందాం. సో 5 5 25, x² - 4 ఇంటూ 9 x² దట్ ఈక్వల్స్ టు 6006. ఓకే, సో 22/7, 3 25ల ఎంత అవుతుంది, 75. 75లోంచి 36 పోతే మనకి ఇక్కడ 39 x² దట్ ఈక్వల్స్ టు 6006. ఇది అవతల పంపించేసి దీన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం బ్యాలెన్స్ చేస్తే x² దట్ ఈక్వల్స్ టు 49 అవుతుంది, x = 7 అవుతుంది.
ఎక్స్ వాల్యూ వచ్చేసింది, గోళం యొక్క వ్యాసార్థాన్ని కనిపెట్టమంటుంది. సో ఇప్పుడు రెండు గోళాల యొక్క డేటా, ఒకటి అర్ధగోళము గోళం, గోళం 3x కాబట్టి 3 × 7 = 21. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి అర్ధగోళం మరియు గోళం, ఇది అర్ధగోళం ఇదేం గోళం. 21 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి ఒక ఘనపు చెక్క దిమ్మె నుంచి సాధ్యమైనంత పెద్ద శంకువును చెక్కిరంట, మిగిలిపోయిన చెక్క పరిమాణం ఎంత? అంటే మనకి ఇక్కడ ఘన పరిమాణంలోంచి శంకు ఘన పరిమాణాన్ని తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఘన పరిమాణం a³ ఏ అంటే ఎంత? ఇక్కడ దీని ఒక సైడు 21 కాబట్టి 21³ మైనస్ ఈ యొక్క డేటా ఏమవుతుంది? ½ πr²h. ½ π అంటే 22/7 ఇంటూ రేడియస్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 21 అంటే 21 సగం 21/2 ఇంటూ 21/2 ఇంటూ హైట్ ఎంత? ఈ యొక్క హైటే కదా, ఇది ఎంత హైట్ ఉంటే అంతే హైట్ కదా 21. ఓకే. సో ఇది 9, 2, 6, 1 మైనస్ 7 1 7 3 ఇక్కడ 3కి ఇక్కడ 3 పోయింది. అండ్ నెక్స్ట్ 2 11 ఇంకేమైనా పోతుందా? అంతే. ఈ మొత్తం చేస్తే మనకు 2425.5 తీసేసేది 6835.5. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక లంబ వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యం మరియు ఘనపరిమాణం యొక్క సంఖ్యాత్మక విలువల యొక్క నిష్పత్తి 1:7 గా ఉందంట. స్తూపం యొక్క వ్యాసము మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి 7:6 అయితే స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత? ఓకే, సాల్వ్ చేసేయండి. ఇక్కడ వక్రతల వైశాల్యం ఎంత? 2πrh. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఏమవుతుంది? సాలిడ్ సిలిండర్కి సంబంధించింది πr²h. ఈ రెండింటి యొక్క నిష్పత్తి 1:7. 2πrh/πr²h = 1/7. హెచ్కి హెచ్ పోయింది, ఇక్కడ ఒక ఆర్కి ఇక్కడ ఒక ఆర్ పోయింది, పైకి పై పోయింది. 2/r 1/7. యువతలకి యువతలకి వెళ్ళిపోతే r = 14. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? వ్యాసము మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి 7:6 అంట. 7:6. వ్యాసం అంటే 2r కదా, 2r. సో ఇదేమవుతుంది? 14 అవుతుంది. అంటే 14 × 2 = 28 అవుతుంది. అండ్ నెక్స్ట్ 7 ఎందులో పోతుంది? 7 4 28 కాబట్టి 6 4 24. హెచ్ వాల్యూ వచ్చేసింది, ఇది మొత్తం వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం. అదే ఆడ దొరుకుద్ది సార్ అంటే ఇక్కడ ఉంది కదా చూడండి, 2πr × r + h. సో r వాల్యూ తెలుసు, h వాల్యూ తెలుసు. 22/7 ఇంటూ r ఎంత చెప్పండి? 14 ప్లస్ 88 ఇంటూ 38 3344. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 26 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక లోహపు గోళాన్ని పాక్షికంగా నీటితో నిండి ఉన్నటువంటి స్థూపాకార పాత్రలోకి జార విడిస్తే ఆ పాత్ర యొక్క వ్యాసం అంటే 4.8 మీటర్లు అంట. గోళం పూర్తిగా నీటిలో మునిగిపోయినట్లయితే నీటి మట్టం ఎంత మొత్తం పెరుగుతుందో, అంటే ఎంత హైట్ పెరుగుతుందో కనుగొనండి. ఓకే, సో ఆ యొక్క పాత్ర యొక్క డయామీటర్ మనకు 36, మనకు వ్యాసం 4.8 ఇచ్చేసి, రేడియస్ ఏమవుతుంది? 2.4 మీటర్స్ లేదా 240 సెంటీమీటర్స్. ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ కూడా నాకు సెంటీమీటర్స్లో కనిపిస్తున్నాయి కాబట్టి సెంటీమీటర్స్లోకి మార్చుకున్నా. సో ఇప్పుడు ఆ యొక్క లోహపు గోళం అంటే స్పియర్ అండి. స్పియర్ యొక్క వాల్యూమ్ 4/3π. ఆల్రెడీ మనకు తెలుసు. రేడియస్ ఎంత ఇచ్చిండు? 36 = π. r ఎంత? 240 స్క్వేర్ ఇంటూ హెచ్. డైరెక్ట్ ఫార్ములాసే పైకి పై వెళ్ళిపోయింది. ఓకే, 4/3 ఇంటూ 36 ఇంటూ 36 ఇంటూ 36 బై 240 ఇంటూ 240 = హెచ్. ఓకే, 12 2 24, 12 3 36. మూడులా ఇది ఎందులో పోతుంది? 20లా. ఓకే, 4 1 4, 5లా
4×5 20, 4×9 36. సో ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే h ఈక్వల్స్ టు 1.08 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 3.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ సాంద్రత మరియు 3.168 కిలోగ్రాముల మొత్తం ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక గోళాకార లోహ బంతికి ప్రతి సెంటీమీటర్ స్క్వేర్కు 5.6 చొప్పున రంగు వేయడానికి అయ్యేటటువంటి ఖర్చును కనుగొనండి. ఇక్కడ వాల్యూమ్ ఈక్వల్స్ టు మాస్ బై డెన్సిటీ. సో మాస్ ఎంత అండి? 3168 బై 3.5 గ్రామ్ పర్ సెంటీమీటర్. ఓకే, ఏంటి ఇక్కడ ఇది గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, ఇదేం కేజీలో ఉంది కాబట్టి పాయింట్ తీసేస్తే ఇక్కడ మనకి ఇది ఈ యొక్క గ్రామ్స్లోకి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ దేనికి వేయాలి? లోహ గోళానికి వేయాలి. లోహపు గోళం అంటే ఏంటి? స్పియర్. స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటిది? 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 3168 బై 3.5. ఓకే, సో ఈ మొత్తం సింప్లిఫై చేస్తే ఆర్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 216, ఆర్ ఈక్వల్స్ టు 6 వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? రంగు వేయాలి. రంగు వేయాలి, దేనికి వేయాలి? బయట వైపే వేస్తాం, మొత్తం వేయలేం, లోపల వేయలేం కాబట్టి 4/6² ఇంటూ ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అంట? ఒక్కొక్క సెంటీమీటర్ స్క్వేర్కి 5.6 అంట. 4 ఇంటూ 22/7 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 5.6, 7 ఎంబుల అంటే 0.8. మొత్తం సింప్లిఫై చేస్తే 2534.40. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 16√2 సెంటీమీటర్ కర్ణం గల చతురస్రం యొక్క చుట్టుకొలతలో 3/5 వంతు ఉందంట. అయితే త్రిభుజం యొక్క వైశాల్యానికి చతురస్రం యొక్క వైశాల్యానికి గల నిష్పత్తిని కనుగొనండి. ఓకే, సో మనకు ఇక్కడ ఏమన్నాడు? కర్ణం గల, ఓకే, ఒక చతురస్రం తీసుకున్నాం, దాని యొక్క కర్ణం 16√2 ఇట్లా ఇది వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్ ఇది 16 అయితే 16 అయితే, ఎందుకంటే √2a కదా ఇక్కడ వచ్చేది. సో ఏ ఇక్కడ 16, ఇక్కడ 16 వచ్చింది. చతురస్రం యొక్క వైశాల్యం ఏంటి? 16 256. ఓకే, ఇంకో సైడ్ మనకి ఏముంది? త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యం మనకి దేంట్లో ఉంది? సమబాహు త్రిభుజం ఉంది కదా మనకి ఇచ్చింది. ఓకే, లేదంటే ట్రెడిషనల్ మొత్తం చేద్దాం బట్టండి, వాడు ఇచ్చింది. సో చతురస్రం యొక్క కర్ణం గల చతురస్రం యొక్క చుట్టుకొలత 4a. ఓకే, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3a అవుతుంది. ఇది 3/5 ఆఫ్ 16×64. డైరెక్ట్ తీసేద్దాం, ఎందుకంటే ఏ వాల్యూ వస్తుంది, ఇదేంది సమబాహు త్రిభుజం వస్తుంది, అప్పుడు దాన్ని బట్టి చేయొచ్చు. సో 3కి 3 పోయింది. ఓకే, సో ఇది అవతలకి వెళ్ళిపోతే a ఈక్వల్స్ టు 64/5. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనాలి. త్రిభుజం యొక్క వైశాల్యం √3/4a². సో √3/4 ఇంటూ 64/5 ఇంటూ 64/5, 4 × 4 16. సో ఈ యువతలు మనకి ఏమొస్తుంది? చతురస్రం యొక్క వైశాల్యం 256 వస్తుంది, లేదా 16 × 16 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ 16కి ఇక్కడ 16 పోయింది, 16 4. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డేటా 4√3, ఇక్కడ ఉన్నటువంటి 5 5 25. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇందాక మనం ఇట్లా 2 5 6 చేసినాము, కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆప్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు, కాబట్టి మళ్ళీ మనం ట్రెడిషనల్ వేలోకి రావాల్సి వచ్చింది. ఓకే, ఇక √3 ఇట్లా కాకుండా డైరెక్ట్ మనకు చతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కోమంటే ఎమ్మటే ఇన్ని అయిపోయి. ఒక దీర్ఘగణం యొక్క 3 ఆసన్న ముఖాల యొక్క వైశాల్యాలు XYZ అయితే దీర్ఘగణం యొక్క ఘనపరిమాణాన్ని కనిపెట్టమనుకో. ఓకే, XYZ అంటే ఆ వైశాల్యాలు అంటే ఏంటిది? L × B, B × H, L × H. ఓకే, సో XYZ కావాలి అంటే L² B² H², L² B² H², అంతే కదా. L × L, B × B, H × H, LBH √XYZ అవుతుంది. దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక లంబ వృత్తాకార స్థూపంలో ఆధార వ్యాసం అంటే 21 సెంటీమీటర్లు అంట. దాని 2 ముఖాల యొక్క వైశాల్యాల మొత్తానికి 8 రెట్లయితే దాని వక్రతల వైశాల్యానికి 5 రెట్లయితే స్థూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి. ఓకే,
వ్యాసం ఇచ్చిండు, డయామీటర్ ఇచ్చిండు 21. సో మనకు రేడియస్ కావాలి 21/2. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, దాని 2 వృత్తాకార ముఖాల యొక్క వైశాల్యాలు అంటే ఒక సైడు వృత్త వైశాల్యం ఏంటిది πr², దాని 2 వృత్తాకార వైశాల్యాలు ఓకే 2πr², దానికి 8 రెట్లు అంట. 8 రెట్లు అంట ఏంటిది, వక్రతల వైశాల్యానికి 5 రెట్లు మనకి ఈ రెండు మ్యాచ్ అవుతాయి, అంటే 5 × 2πrh. సో దీని లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే 16πr² దట్ ఈక్వల్స్ టు 10 πrh. పైకి పై పోయింది, ఆర్కి ఒక ఆర్ పోయింది. ఓకే, సో ఇది క్యాన్సల్ చేస్తే ఎందులో పోతుంది, ఇది క్యాన్సల్ చేస్తే 5లో ఇది 8లో. ఓకే, సో 8r దట్ ఈక్వల్స్ టు 5h. సో h దట్ ఈక్వల్స్ టు 8r/5. ఓకే, ఈ డేటా మనకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఏంది, స్థూపం యొక్క ఘనపరిమాణం. స్థూపం యొక్క ఘనపరిమాణం πr²h వాల్యూమ్. ఓకే, సో ఇప్పుడు ఆ డేటా ఉంది కదా, ఇంప్లిమెంటేషన్ చేసాం. పై అంటే ఎంత 22/7, ఎందుకు ఈడ మెన్షన్ చేసింది కాబట్టి. ఇంటూ రేడియస్ ఎంత 21/2, ఎందుకంటే ఈడ తీసుకున్నాం కాబట్టి. ఇంటూ 21/2. ఇక్కడ హెచ్ అంటే 8r/5. ఓకే, 2 2ల 4, ఇది 2లో పోతుంది, 7 1ల 7 3ల. ఓకే, సో 22 × 3 × 21 × 2r/5. సో ఆర్ వాల్యూ మనకు తెలుసు కదా 21/2. సో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు, అంటే దీంట్లో డైరెక్ట్ యాడ్ చేసేస్తే బై 2 అంటే కింద 2 వచ్చేస్తుంది, పైన తీసేస్తే ఇక్కడ 21 వస్తుంది. సో పైది మొత్తం సాల్వ్ చేస్తే 5 9 2 × 11/10, అది 5/8 21.2 వస్తుంది. ఇది ఆప్షన్ A is our answer. This is the last question in this video. 10.5 cm వ్యాసార్థం కలిగినటువంటి ఒక ఘన లోహపు గోళాన్ని కరిగించి ఒక్కొక్కటి 3.5 cm వ్యాసార్థం కలిగినటువంటి చిన్న గోళాలుగా మలిస్తే ఆ చిన్న గోళాలన్నింటి యొక్క ఉపరితల వైశాల్యానికి అసలు గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి నిష్పత్తి ఏంది. ఓకే, ఒక 10.5 cm ఉండేటటువంటి దాన్ని మనం చేస్తే ఇక్కడ డేటా వచ్చింది. సో 10.5:3.5. ఓకే, సో ఇది రేడియస్ r అయితే, ఇది r అయితే, ఇది స్మాల్ r, ఇది 1ల ఇది 3ల. ఎప్పుడైతే ఘనం వస్తుందో ఘనానికి r³ అనేది వస్తుంది. సో 3 అంటే ఇది 27 ఇది 1, అంటే ఒక దాంతో మనకు 27 స్మాల్ అవుతాయి. ఓకే, అప్పుడు n వాల్యూ ఏమవుతుంది, 27 చిన్న ఘనాలు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ గోళం ఉపరితల వైశాల్యానికి సంబంధించినటువంటి డేటా, అంటే ఒకటేమో చిన్నది ఒకటేమో పెద్దది. ఓకే, చిన్నది ఇట్లా 27 × 4π ఇక్కడ 3.5 దట్ ఈక్వల్స్ టు 4π × 10.5², ఎందుకంటే ఉపరితల వైశాల్యం కదా మనం చేసేది. సో 4πకి 4π పోయింది, 3.5² అండ్ ఇది డేటా సాల్వ్ చేస్తే ఇది 27, ఇది 3². ఓకే, సో 27:9 అంటే 9 1 9 3, సో 3:1. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో 3:1 నిష్పత్తిలో వాటి యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది. అసలు గోళం యొక్క ఉపరితల వైశాల్యానికి చిన్న గోళాలన్నింటి యొక్క ఉపరితల వైశాల్యం. సో ఇక్కడతోటి ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 71 కాంచి నెక్స్ట్ వీడియోలో మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి ఇంటి అర్థం కావు, మీకు ఈ యొక్క డేటా అనేది 2-3 సార్లు వినాలి. అండ్ త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ మన యొక్క కోర్సులో అటాచ్ అయిపోతుంది, అక్కడి నుంచి కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.